మార్గం ముగింపు ఏంటి అంటే నిత్య జీవితం, పరలోకం. చివరికి ఒక ప్రశ్న అడిగి ముగిస్తా. మొదటిది, రక్షణ అంటే ఏంటిది? నిత్య జీవం అంటే ఏంటిది? రక్షణ అంటే ఏంటి? నిత్య జీవం. రక్షణ అనగా జ్ఞానస్థానము పొందుకొని పవిత్ర జీవితం ప్రారంభించటం. నిత్య జీవం అంటే ఏంటి? మరణించే వరకు పవిత్రంగా బ్రతికితే దేవుడిచ్చే బహుమానం. సో దయచేసి రక్షింపబడ్డాం కాబట్టి నిత్య జీవం వచ్చింది అనుకోమాకండి. రక్షణ వేరు, నిత్య జీవం వేరు. రక్షించబడిన మనము ఆ ఇరుకైన మార్గములో మరణించే వరకు నడిస్తే దేవుడిచ్చే బహుమానం నిత్య జీవం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును